శ్రీనివాస్ గారు ఏం లేదు, స్పష్టంగా సూటిగా ఒక ప్రశ్న. 3 రోజుల పాటు ఆప్తా కన్వెన్షన్ జరిగింది, సెప్టెంబర్ 1, 2, 3. అందులో మరీ ముఖ్యంగా సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి జన్మదిన మహోత్సవం అసలు ఉదయం నుంచి రాత్రి వరకు హోరెత్తించారు. అంత క్రితమే తానా కూడా జరిగింది. తానాకి బాలకృష్ణ గారిని వాళ్ళు ఆహ్వానించారు. బాలకృష్ణ గారు సతీ సమేతంగా హాజరయ్యారు, సందేశం ఇచ్చారు. బాగుంది. ఆ విజువల్స్ అన్నీ కూడా మనం ఈవేళ యూట్యూబ్లో మనం చూస్తున్నాం. ఎందుకు ఆప్తాకి చిరంజీవి గారి కుటుంబ సభ్యుల్ని ఎవరిని ఎందుకు ఆహ్వానించారా, ఆహ్వానించలేదా? ఆహ్వానిస్తే వాళ్ళు రాలేకపోయారా, మీరు తీసుకెళ్ళలేకపోయారా? మరి ఈవేళ జనసేన కోసం చెప్తానండి. దీనికి కూడా ఒక వెరీ క్లియర్ రీజన్ ఉంది, చెప్తాను. దీనికి ముందు ఇందాక మన ఆప్తా ప్రస్థానం చెప్తున్నాం కదా, 200-300 కుటుంబాల దగ్గర ఆగిపోయింది 2015లో. అప్పుడు శ్రీనివాస్ చందు ఆల్రెడీగా తను ఫౌండర్ ప్రెసిడెంట్, నేను ఫౌండర్ వైస్ ప్రెసిడెంట్ని. బిగినింగ్ నుంచి ఇద్దరం బాగా యాక్టివ్గా అందరు మిగతా మన మిత్రులందరి ఆప్తులందరి సహాయ సహకారాలతో ఆర్గనైజేషన్ బాగా నడుపుకుంటూ వచ్చాము. 2015కి వచ్చేసరికి అదే టైంలో తెలుగుదేశం జనసేన రెండు ఇక్కడ టైఅప్లో మామూలుగా తెలుగుదేశం రాజ్యంలోకి వచ్చింది. తర్వాత చిన్నరాజప్ప ముఖ్యమంత్రి మరియు హోంశాఖ బొత్స గారు, అందరు ప్రముఖులంతా అందరిని ఆ రోజున శ్రీనివాస్ చంద్ తన కాంటాక్ట్స్ ఉపయోగించి అందరిని పిలిపించి కన్వెన్షన్, చిన్న హాల్ అది పెద్ద, అందరూ వచ్చారు. అసలు అమేజింగ్. కదిరి బాబురావు గారు, మండల బుద్ధ ప్రసాద్ గారు, విజయబాబు గారు అందరూ వచ్చారు. ఆ టైంలో అందరూ వచ్చారు. సో అది ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్ మండల బుద్ధప్రసాద్ గారు డే 1 నుంచి ఆర్గనైజేషన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళలో ప్రథముడు ఆయన. సో ఆయనకి ఈ సందర్భంగా నమస్సుమాంజలి. ముఖ్యంగా నా మీద శ్రీనివాస్ చంద్ మీద ప్రత్యేకమైన వాత్సల్యం మండల బుద్ధప్రసాద్ గారికి. ఆయన డే 1 నుంచి ఇంకోటండి, ఆయన మండల బుద్ధప్రసాద్ గారు ఎప్పుడు ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ కాకుండా మీరు ఓపెన్ అప్ చేయండి, ఇంకా మిగతా వాళ్ళందరినీ కలుపుకెళ్ళండి. యూ డ్రైవ్ ద జస్ట్ లైక్ యూ ప్లే ద సేమ్ గేమ్ దట్ అదర్ కమ్యూనిటీస్ ఆర్ ఆల్సో ప్లేయింగ్. అలా అని డోంట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు సర్టన్ అని ఆయన ముందు నుంచి కొద్దిగా మాకు ముందస్తు జాగ్రత్తలు ఇస్తూ ఉన్నారు. సో 2015లో జరిగినటువంటి ఆ కన్వెన్షన్కి మెయిన్ ఆ సక్సెస్ కారణం శ్రీనివాస్ చంద్ కన్వీనర్గా అందరిని అద్భుతంగా పెద్ద వాళ్ళని తీసుకొచ్చి దాన్ని అసలు ఊహించని రీతిలో దాన్ని విజయవంతం చేశాడు. దాంతో వాడవాడలా తెలిసిపోయింది ఆప్తా అనే ఆర్గనైజేషన్ ఇలా ఉంది. అప్పటిదాకేంటి 2 కమ్యూనిటీస్కే ఉన్నాయి అనేది ఇక్కడ ఏంటంటే మీడియాలో కూడా వచ్చేసింది. థర్డ్ కమ్యూనిటీ కూడా కులాల కుంపట్లు, ఇంకో కుంపటి. న్యూస్ ఏముంది, న్యూస్ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ దొరికింది. ఇంకో కులం కూడా, 3వ ప్రధాన కులం కూడా మొదలుపెట్టింది తన కుంపటి. కులాల రాజ్యాలు అక్కడ కుంపటి రాసుకుంటుంది, చచ్చిపోతున్నారు, కొట్టుకు వస్తున్నారు, అది ఇదని ఏదో రాస్తారు వీళ్ళు స్పైసీగా. కానీ అక్కడ వాస్తవం వేరు. అక్కడ ఏంటంటే ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ ఉందంటే దాని తర్వాత వస్తాను. ఇప్పుడు ఆ 2015లో జరిగినటువంటి కన్వెన్షన్తో మొత్తం మంచి పబ్లిసిటీ వచ్చింది. ఆప్తాకి ఏ రకంగా ఉపయోగపడింది అంటే అప్పటిదాకా 400-500 ఫ్యామిలీస్ ఒక్కసారిగా 1500 ఫ్యామిలీస్కి వెళ్ళింది. అదే టైంలో గోపాల్ గూడపాటి మెంబర్షిప్ చైర్గా ఉండి చాలా కష్టపడ్డాడు. సో తను బాగా విశేషంగా కృషి చేశాడు, రోజు 15 hours అలా పనిచేసి. అలా గోపాల్ తర్వాత అది అతని పనికి ముచ్చటపడి మేము అతన్ని నెక్స్ట్ టర్మ్లో ప్రెసిడెంట్గా నిలబెట్టి అతన్ని బంపర్ మెజారిటీతో గెలిపించాం. అలా అక్కడి నుంచి స్థితిగతులు మారిపోయినాయి, దశ మొత్తం. అప్పటిదాకా ఏంటి, ఆర్గనైజేషన్లో రావాలి అంటే చాలామందికి ఏంటంటే ఆ బెరుకు, కమ్యూనిటీ బేస్డ్. ఎవరు వచ్చి కొడతారండి? ఇప్పుడు మీరు ఆప్తాలో మెంబరు, తానాలో మెంబర్నని వాళ్ళు సగారంగా చెప్పుకున్నప్పుడు నీకు ఏంటి, వాట్స్ యువర్ ప్రాబ్లం? నువ్వు ఎందుకు చెప్పుకోలేవు నేను ఆప్తాలో మెంబర్నని అనేది నా క్వశ్చన్. అలా చాలామంది అలా నాలాగా ధైర్యంగా ఉన్నవాళ్ళు చేరారు. తర్వాత ఏంటంటే 2015 తర్వాత ముబ్బడిగా ఇంకా జారటం మొదలుపెట్టారు జనం విపరీతంగా. అది ఆల్మోస్ట్ అలా ఆ చైతన్యం మొదలయ్యి మెంబర్షిప్ డ్రైవ్ ఇప్పుడు ఈ రోజున 10,000 ఫ్యామిలీస్కి చేరింది. తర్వాత గోపాల్ గూడపాటి వండర్ఫుల్గా చాలా కష్టపడ్డాడు. అప్పటిదాకా మేము చాలా తక్కువ శాఖలు, ఎక్కువ ఏంటంటే స్కాలర్షిప్ వాజ్ అవర్ మెయిన్ ఫోకస్. గోపాల్ వచ్చిన తర్వాత మిగతా చాలా కొత్త శాఖలు కూడా మొదలుపెట్టి ఇమిగ్రేషన్ హెల్ప్ అని, మెడికల్ క్యాంప్స్ అని, ఇంకా స్టూడెంట్ హెల్ప్ అని ఇలా బోల్డ్ శాఖలు స్టార్ట్ చేసాం. తర్వాత ఫాలోఅప్ తర్వాత గోపాల్ తర్వాత నటరాజ్ ఇల్లూరి
బందరు, ఇతను రేపల్లె. సో నటరాజులూరు కూడా వండర్ఫుల్గా చేశాడు, అతను కూడా చాలా. వీళ్ళందరూ ఏంటంటే మేము పడ్డ కష్టానికి 10 ఎక్కువ కష్టపడ్డారండి. యూ డోంట్ బిలీవ్. ఎందుకంటే ఆర్గనైజేషన్ పెరిగే కొద్దీ నీకు ముళ్ళ కిరీటం ఓ ప్రెసిడెంట్గా ఉండటం అనేది. ఎందుకంటే రోజుకు 10 కంప్లైంట్స్ వస్తాయి, వాడు నన్ను గిల్లాడు, ఇడిగిచ్చాడు, అన్నీ ఇవే. ఆ రీజియన్లో ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళ మధ్య సయోధ్య చేకూర్చాలి, ఎవరిని నొప్పించకూడదు, నొప్పిస్తే మళ్ళీ వాడు పగ అయిపోతాడు. వాళ్ళకి చాలా కత్తిమీద సామె. ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు. తర్వాత అలానే జేజేవి సుబ్రహ్మణ్యం అని ఆయన బాపట్ల, ఆ కుర్రాడు కూడా చాలా అద్భుతంగా చేశాడు. అందరూ ఎవరిని తక్కువ చేయడానికి లేదు. తర్వాత ఏంటంటే అప్పటిదాకా ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, బైఎనియల్ అంటే 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంటే ప్రతిసారి ఏమవుతుంది, ఎలక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది సహజంగా 2 వర్గాలు, ఇప్పుడు మీరు నేను మంచి ఫ్రెండ్స్ని, ఎలక్షన్ వల్ల మన ఇద్దరం పగ అయిపోతాం. మీరు ఒక పక్క నేను ఒక పక్క నుంచి ఉన్నాను అనుకోండి, మన ఫ్యామిలీస్ తర్వాత దూరంగా ఉంటాయి. నేను ఓడిపోయాను, అవమానాన్ని దిగమించుకోగలనా, కష్టం. అది నన్ను ఇంతకాలం నేను సంస్థకి ఇంత బ్లడ్ పెట్టాను, ఇంత డబ్బులు పెట్టాను, ఒకసారిగా నన్ను ఓడించారు అనేది ఆ కసి ఉంటుంది, ఆ అవమాన భారం ఉంటుంది. సో ఫైనల్గా ఏంటి, ఆర్గనైజేషన్ కొత్త లీడర్షిప్ రావాలి. సో ఇవన్నీ చూసి నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను, ఎలక్షన్ లెస్ లీడర్షిప్కి. మనం ఎలక్షన్ ద్వారా నువ్వు ఎటు తిరిగి నీ గ్యారంటీ లేదు. రెండు టీంలు పోటీ చేసినాయి అనుకోండి ఎలక్షన్స్లో, ఎవరు ముందు గెలుస్తారో తెలియదు, అండ్ 8 ప్యానల్ నుంచి ఎవరు వస్తారో తెలియదు. మళ్ళీ ఒక టీమ్గా పనిచేయాలి కదా లీడర్షిప్లో, అవునా? సో అది కాకుండా ఎలక్షన్ లేకుండా లీడర్షిప్ని చేయటంలో అందరూ పెద్దలందరితో కలిసి దాన్ని కృతకృత్యులు అయ్యాం, దాన్ని సఫలీకృతం చేసి అలా ఉదయ్ భాస్కర్ కొట్టే గారు నెక్స్ట్ జేజేవి తర్వాత, అంటే ఉదయ్ భాస్కర్ అంకుల్కి ఇది ఉపోద్ఘాతం అనమాట. అలా ఎలక్షన్ లెస్ ఆయన ఫస్ట్ యునానిమస్ ప్రెసిడెంట్ ఆయన. ఇప్పుడు త్రినాథ్ ముద్రగడ్ గారు, ఆయన కూడా అలానే అదే ఆ ఒప్పందంలోనే ఒక 1 year కొట్టే అంకుల్ 1 year త్రినాథ్ ఉంటాడని తీర్మానించుకొని అలా నడుపుకుంటూ వస్తున్నాము. సో వీళ్ళందరూ ఫస్ట్లో మేము ఎంత కష్టపడ్డామో దానికి 10 కష్టపడ్డారు. ఈ సందర్భంగా వీళ్ళందరికీ, మన ప్రెసిడెంట్స్ అందరికీ, వాళ్ళ టీం మొత్తం, ట్రెజరర్ కానివ్వండి, జాయింట్ సెక్రటరీస్, జాయింట్ ట్రెజరర్స్ అందరూ, మామూలుగా బోర్డు కానివ్వండి, అందరికీ విపరీతంగా కష్టపడ్డారు. కానీ ఆప్తాకి రావాల్సిన గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎందుకు ఆప్తాని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇగ్నోర్ చేస్తుంది? సహజం అండి, అది ఏదైనా సరే. ఇప్పుడు మీడియా ఒకటేంటంటే, మేము దాంట్లో స్వయంకృతాపరాధం కూడా ఉంది. ఏంటంటే మేము పబ్లిసిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము ఇలా వచ్చిన ప్రతిసారి ఇలా ఫౌండర్స్ కానివ్వండి, ప్రెసిడెంట్స్ కానివ్వండి, బోర్డు చైర్ కానీ, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ప్రతి చోట అవకాశం దొరికినప్పుడల్లా టీవీల్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రింట్ మీడియా అన్నిట్లో వస్తే జనాలకు తెలుస్తుంది, అవునా? కొంతవరకు మేము ఏం చేసాము, దాన్ని ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండాలన్న ఒక సదుద్దేశంతో చేయటం వల్ల కొద్ది బ్యాక్ ఫైర్ అయ్యి కొలాటరల్ డ్యామేజ్ జరిగింది. దానివల్ల సైడ్గా మనం ఒకటి కొలాటరల్ డ్యామేజ్ అంటే ఏదన్నా ఒక పర్పస్ కోసం చేస్తున్నప్పుడు పక్కన కొద్దిగా నష్టం జరుగుతుంది. సో అలా మాకు ఈ ప్రచారంలో ఏంటంటే ఆప్తా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళకపోయాం. సో మనం ప్రతిదీ మళ్ళీ TV5, TV9 వీళ్ళందరికీ ప్రచారం ఇప్పుడు కూర్చోవాలి, 1/2 hour స్లాట్కి ఇంత ఇవ్వాలి, ఆ ఇచ్చే డబ్బులు బదులు వాళ్ళకి మనం పబ్లిసిటీ, మనం చేసిన కార్యక్రమాలన్నిటికీ పబ్లిసిటీ కావాలి అంటే 1 hour స్లాట్ తీసుకోవాలి. దే ఆస్క్ ఫర్ X amount of dollars. ఆ డబ్బుల్ని వీళ్ళకి ఇచ్చే బదులు నేరుగా మన స్టూడెంట్స్, ఒక 100 మంది స్టూడెంట్స్కి ఇవ్వచ్చు కదా అన్న మైండ్ సెట్తో మేమేం చేసాం, Day 1 నుంచి వీటి మొత్తానికి అడ్వర్టైజ్మెంట్కి $0 పెట్టాం, $0. ఇప్పుడు మనం వీఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ funded enough to spend some money on this. ఇప్పుడు I expect our other leaders, అంటే ప్రెసిడెంట్ కానీ బోర్డ్ చైర్ కానీ వచ్చినప్పుడల్లా they have to speak and they have to publicize for the organization. పబ్లిసైజ్ చేయాలి, లేకపోతే ఏంటంటే అది అందరికీ వెళ్ళదు కదండి. ఇప్పుడు తానా ఎలక్షన్స్ జరిగినాయి,
తానే ఎలక్షన్ జరిగిందంటే అది ఎంత ఉత్కంఠ బ్రేకింగ్ న్యూస్ లాగా వేస్తారు. ఎందుకు వేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా దే ఆర్ టేకింగ్ దట్ స్లాట్. ఊరకే వాళ్ళు వేయరు కదా, దే హ్యావ్ టు పే మనీ. అంటే దే ఆర్ పుట్టింగ్ సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ పబ్లిసిటీకి అంత ఇస్తున్నారు. సో కాబట్టి దే ఆర్ గెటింగ్ మోర్ పబ్లిసిటీ. నువ్వు ఎంత పే చేస్తే అంత పబ్లిసిటీ వస్తుంది అది. సో అది ఒకటి మేము గమనించాము. అది దట్ కూడా అది కూడా మేము వీఆర్ గోయింగ్ టు అడ్రస్ ఇట్. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు గ్రంథకర్తలు, చరిత్రకారులు, మీ సామాజిక వర్గం ఇందాక నేను చెప్పా, వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. వారి సాహిత్యం కానీ వారు పరిశోధించినటువంటి ఆ పరిశోధనాత్మక అంశాలు ఏవైతే ఉన్నాయో, చరిత్రకు సంబంధించిన గ్రంథాలని గ్రంథస్థం చేసేటటువంటి క్రమంలో ఆప్త పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? అసలు ఆప్త వీటిని ప్రోత్సహిస్తుంది? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఇదేంటంటే ఒక కమ్యూనిటీ అనే కాకుండా తెలుగు వాళ్ళ కమ్యూనిటీస్ కూడా గ్రాడ్యువల్గా అందరూ మిగతా అన్నిట్లో ఉన్న అన్ని సంస్థ వాటిని కూడా తీసుకోవాలనేది నా పర్సనల్ ఆకాంక్ష. ఇందాక మీరు అన్నట్లుగా ఆప్త మిగతా గోల్స్ ఏంటి, ఇది గ్రంథస్థం చేయటం కన్నా మేము ముందుగానే ఏం చేసాం, మహనీయుల విగ్రహాలు. ఇప్పుడు ఇందాక చెప్పాను క్లాసిక్ ఎగ్జాంపుల్, ఎన్టీఆర్ వండర్ఫుల్ ఒక శ్రీకారం చుట్టారు ప్రయత్నానికి. ఎక్కడ ట్యాంక్ బండ్ మీద ఆంధ్రులందరూ, ప్రముఖ ఆంధ్రులు మొత్తం పెట్టి ఆ విగ్రహాలు సగానికి పైగా తయారు చేసినటువంటి వారి కుమార్తె దేవికారాణి వడయార్ గారు. ఇందాక ఎస్వి రంగారావు గారి విగ్రహం అని, ఈవిడ ఎర్లీ టీన్స్ ఆవిడ అది ఆ విగ్రహాలు చేస్తున్నప్పుడు తండ్రితో పాటు ఆవిడ కూడా. అలా ఎన్టీఆర్ నాకు స్ఫూర్తి. మనం గ్రాడ్యువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి కమ్యూనిటీ ఎవరు వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, ఇంకా వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం ఏముంది, మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని. ఇప్పుడు ఎంత అవుతుందండి? చాలా తక్కువ డబ్బులు, ఫ్యూ ల్యాక్స్లు అవుతాయి. ఏం చేసుకోలేరా? ప్రతి కమ్యూనిటీ ముందుకు వచ్చి వాళ్ళవి పెట్టుకొని, ఇప్పుడు గవర్నమెంట్ స్థలం ఎక్కడో చోట ఇస్తుంది, పెట్టుకోవచ్చు. అది వాళ్ళలో ఆ చైతన్యం రావాలంతే. సో అలానే ఈ గ్రంథస్థం ప్రతి కమ్యూనిటీ కూడా, ఇది ఏ కమ్యూనిటీ తక్కువ కాదండి. అది దట్స్ వాట్ ఐ వాంట్ టు. ఎవరి అస్తిత్వం ఉంది, ఎవరి కమ్యూనిటీ గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. వాళ్ళ మీ హిస్టరీ, నాకు కూడా హిస్టరీ అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇంటి పేర్లు మొత్తం, ఇంటి పేరు చూసి నేను పసిగట్టగలను. అంటే పసిగట్టడం అనేది రాంగ్ వర్డ్ అనుకోండి, చెప్పగలను. అదే అసలు ఎలా ఉంది రూట్స్. ఇప్పుడు నేను కూడా అక్కడ ఎందుకు మా చిమట వాళ్ళే, మిగతా క్యాస్ట్లో కూడా ఉన్నారు, మాది ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. మాది దేవేంద్ర గోత్రం ఒక్కటే, మా కమ్యూనిటీలో ఒక్క దేవేంద్ర గోత్రం, ఒకే గోత్రం ఉంటుంది ఎక్కడున్నా సరే. నాకు ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు నో మై రూట్స్. మొత్తం వెళితే మాది ఎక్కడ రూట్స్ ఎక్కడున్నాయి మావి. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఇక్కడ పర్చూరు, గుంటూరు బోర్డర్ అయితే పక్కన పొత్తూరు అని ఉంది, గుంటూరు సబర్బన్, అక్కడ మా రూట్స్. అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చామంటే ఎర్రగొండపాలెం అంట, ప్రకాశం, అక్కడి నుంచి ఫ్యూ సెంచురీస్ ఎగో. అలా నాకు అది క్యూరియాసిటీ. అలా ఏముంది, అందరూ తెలుసుకోవటంలో తప్పేం లేదు, వాళ్ళ కమ్యూనిటీ అది. సో ఇంకొకటి, ఆప్తా చేస్తున్న సర్వీసెస్ ఒక్క నిమిషం నేను హైలైట్ చేస్తాను. 3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నామండి. ఆల్మోస్ట్ 2 to 3 crores టు ఆల్మోస్ట్ 1200 to 1500 స్టూడెంట్స్. ఇప్పటిదాకా మేము 10,000 స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇచ్చాము. ఆన్ యావరేజ్ 20-25,000 రూపీస్ ప్లస్ 15 crores అప్ టు ద ట్యూన్ ఆఫ్ 15 crores రూపీస్ మేము అందించడం జరిగింది. అలానే ఒక 25 మెడికల్ క్యాంప్స్ ఇప్పటిదాకా చేయటం జరిగింది ఇండియాలో. ఇంకా అలానే ఎంఎస్ స్టూడెంట్స్ అక్కడ బ్యాక్ ఇన్ యుఎస్, ఇప్పుడు చాలామంది ఇప్పుడు అసలు వేలమెరిగా వచ్చేస్తున్నారు. మా టైంలో 30 years క్రితం మేము ఎంఎస్కి వెళ్ళినప్పుడు ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు ఎంఎస్ చేయడానికి. అప్పుడు మాకు చాలా ఫాస్ట్గా అన్ని జాబ్స్ వచ్చేవి, గ్రీన్ కార్డ్స్ అన్నీ అలా వచ్చినాయి, వీఆర్ లక్కీ దట్ వే. కానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది వాళ్ళకి రావాలి. ఎందుకంటే అసలు వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ రావట్లేదు, వీసాలు రావటం కష్టమైపోతుంది. లాటరీ పెట్టారు H1 వీసాల్లో, చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళందరికీ ఆలంబనగా ఆప్తా ఇప్పుడు కొత్తగా మొన్ననే వచ్చినటువంటి త్రినాథ్ ముద్రగడ గారు ప్రెసిడెంట్, అతను కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడండి. వీ ఆల్ షుడ్ అప్రిషియేట్ హిమ్.
ఆల్మోస్ట్ 60 యూనివర్సిటీస్లో ఒక నెట్వర్క్ ఒకటి సెటప్ చేశాడు. సెటప్ చేసి సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆల్రెడీగా ఉన్న స్టూడెంట్స్ కొత్తగా వచ్చే మన తెలుగు వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేస్తారు. మా టైంలో ఏంటి, వీ యూస్ టు రిలై ఆన్ వెళ్ళి సముద్రంలో దూకటమే, వెళ్ళి అక్కడ మేము వీ యూస్ టు ఫైండ్ అవుట్ అవర్ ఓన్ హెల్ప్ అనమాట, ఎలా సర్వైవ్ అవ్వాలి అదంతా. ఇప్పుడు ఈ పిల్లలకి కొంతమేరకు ఏంటంటే వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు అక్కడ బ్యాక్ హోమ్, అదొక అడ్వాంటేజ్. లేని వాళ్ళకి ఏంటంటే ఇలా ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ కానీ వాళ్ళందరూ ఒక నెట్వర్క్ లాగా తయారు చేసి చాలా అద్భుతంగా చిన్న చిన్న జాబ్స్ అక్కడ వాళ్ళు సర్వైవ్ అవ్వటానికి అవన్నీ చూసే విధంగా ఒక నెట్వర్క్ ఉంది ఇప్పుడు. అలానే జాబ్స్ తర్వాత ఎంప్లాయర్స్ ఉన్నారు చాలామంది ఇప్పుడు ఆప్తా నెట్వర్క్లో, వాళ్ళకి ఆ స్టూడెంట్స్ అందరిని కనెక్ట్ చేయటం. అలానే మ్యాట్రిమోనియల్స్ కూడా ఇప్పుడు అమెరికాలో అది పెద్ద కన్సర్న్ అండి. ఎందుకంటే పిల్లలు అక్కడ అమెరికాలో పుడతారు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు అమెరికాలో పుడతారు, వాళ్ళకి అసలు అంటే మన తెలుగు అన్నీ నేర్పిస్తాం, తెలుగు భాష మా అమ్మాయి అరంగేట్రం చేసింది అంతా మనం అల్లారు ముద్దుగా పెంచుతాం. కానీ వాళ్ళ మైండ్స్ని మనం కంట్రోల్ చేయలేం. తర్వాత 18 years తర్వాత వాళ్ళకేంటంటే ప్రపంచం మొత్తం వాళ్ళు ఏంటంటే అది కాక వాళ్ళకేంటంటే అంతా చైనీస్, అమెరికన్స్, బ్లాక్స్, మొత్తం అరబ్స్ అందరూ ఒకటే. వాళ్ళ దృష్టిలో అంతా ఒకటే. వాళ్ళకి ఆ చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరగటం వల్ల లేదా ఇతర దేశాల్లో పెరగటం వల్ల వాళ్ళకి ఆ బ్రాడ్ మైండెడ్నెస్ వస్తుంది. మనకేంటి చిన్నప్పటి నుంచి మన తెలుగు వాళ్ళే చేసుకోవాలి, వీలైతే మన కమ్యూనిటీ వాళ్ళే చేసుకోవాలని ఉంటుంది. అవునా, అది అత్యాశ ఇప్పుడు మా పిల్లల విషయంలో. కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఈ మ్యాట్రిమోనియల్స్ అని సెటప్ చేస్తే అట్లీస్ట్ ఏంటంటే మనం వాళ్ళని కనెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకేంటి మెయిన్ ఎవరినో ఇప్పుడు ఒకప్పుడు తెలుగు పిల్లలు చాలా తక్కువ ఉండేవాళ్ళు క్లాసుల్లో, అందువల్ల వాళ్ళు ఇప్పుడు వెన్ దే ఫాల్ ఇన్ లవ్ ప్రాబిలిటీ ఈజ్ వెరీ వెరీ స్మాల్ దట్ దే కెన్ ఫాల్ ఇన్ విత్ ఫెలో తెలుగు పీపుల్. ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళు సౌత్ ఇండియన్స్ కానీ తెలుగు ఇప్పుడు ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ప్రతి ఆర్గనైజేషన్ ఇట్ హ్యాస్ మ్యాట్రిమోనియల్స్ అండ్ ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇట్స్ ఓపెనింగ్ అప్ ఫర్ అదర్ కమ్యూనిటీస్. ఎవరు ఇప్పుడు తానా ఆప్తా ఆట అన్నిట్లో ఎవరు మేము వీళ్ళ కోసమనే ఉండదు, తెలుగు వాళ్ళు అయితే చాలు, అదొక్కటే ఇప్పుడు మా అందరి ఆశ. మన అల్లుడు కోళ్ళు తెలుగు వాళ్ళు అయితే చాలు, తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.